నీలకంఠేశ్వర ఆలయంలో వీరనారి అహల్యాబాయి హోల్కర్ మహారాణి గారు వారి చిత్రపటానికి పూలమాల మరియు హారతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అహల్యాబాయి ఏదైతే ఆలోచన 70 సంవత్సరాల ఆమె పరిపాలన, ఆమె దక్షత, మహిళా లోకానికి ఆమె ఎనలేని సేవలు ఆమె పరిపాలనలో, ముఖ్యంగా మహమ్మదీల పరిపాలనలో అనేక ప్రముఖ ఆలయాలు ధ్వంసం చేయబడ్డ తర్వాత భారతదేశంలోని అనేక ప్రముఖ ఆలయాల్లో పునర్నిర్మాణం వారి ఆధ్వర్యంలో జరగడం దాని ఆమె గొప్పతనం. ఆ ఆలయాల ప్రాంగణంలో అక్కడ కూడా భక్తులకు ఉండటానికి వసతులు కల్పించడం, ఇది అహల్యాబాయి గారి ఆధ్వర్యంలో ఆమె పరిపాలనలో ఈరోజు కాశీ ఆలయం కానీ, గయా కానీ, మహాకాల్ ఆలయం కానీ అనేక ఆలయాలు ఇవాళ పునర్నిర్మాణం జరిగి ఈ రోజు వరకు కూడా అక్కడ ఆమె ఒక గుర్తింపు. ముఖ్యంగా మన ఇందూరు జిల్లాలోనే కందకుర్తిలో శివాలయ నిర్మాణం కూడా ఆమె పరిపాలనలో జరిగింది. ముఖ్యంగా ఆమె పరిపాలన ఎట్లా అంటే న్యాయబద్ధంగా. ఒకానొక సమయంలో ఆమె కొడుకు తప్పు చేస్తే కూడా ఏనుగులతోటి తొక్కించి ఆయనకి శిక్ష విధించాలని ఆమె తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు మహిళా లోకం ఇలా ముఖ్యంగా ప్రముఖ ఆలయాల నిర్మాణం, అక్కడ వసతులు యాత్రికులకు, దాంతోపాటు ఆమె ఈ రోజు వరకు కూడా 300 సంవత్సరాలైనా కానీ ఆమె జీవితము ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే ఆమె గొప్ప పరిపాలన. ఏదైతే కాంగ్రెస్ పరిపాలనలో